అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ హోలీ శుభాకాంక్షలు. ఈ వీడియోలో బయట దొరికే కలర్స్ కాకుండా ఇంట్లోనే హోమ్‌మేడ్ కలర్స్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఈ కలర్స్ వల్ల మనకి, పర్యావరణానికి సమస్య ఏంటో కూడా ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోవచ్చు. వీడియోలోకెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి చివరి వరకు చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. సో, హోలీ అనేది హెల్తీగా జరుపుకోవాలంటే మనం ఇంట్లోనే హోలీ కలర్స్ అనేవి తయారు చేసుకోవాలి. సో, అవి ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాం. సో, ముందుగా పసుపు, కుంకం, గంధం, ఇంకా బొగ్గు ఈ 4 కలర్స్ అనేవి కవర్ అయిపోయాయి. ఎలాగో ఇవన్నీ మార్కెట్‌లో మనకు దొరికేవే. పసుపు, కుంకం, గంధం, ఇంకొకటి బొగ్గు. ఈ 4 కలర్స్ అనేవి మనకి జనరల్‌గానే నేచురల్‌గా దొరుకుతాయి మనకి మార్కెట్‌లో. ఇంకా మనకి కలర్స్ కావాలంటే బీట్రూట్ అండ్ గ్రీన్ కలర్‌కి పాలకూర గానీ ఏదైనా మనం ఏదైనా లీవ్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. వీటిని బాగా ఉడకబెట్టి ఫర్ ఎగ్జాంపుల్‌గా బీట్రూట్‌ని బాగా ముక్కలుగా కట్ చేసి వాటర్‌లో ఏసి బాగా ఉడకబెట్టి, ఆ వచ్చిన బీట్రూట్ వాటర్‌ని కార్న్ ఫ్లవర్‌లో కలిపి బాగా మిక్స్ చేస్తే మనకి రెడ్ అండ్ పింక్ కలర్ అనేది మనకు తయారవుతుంది. అలాగే సేమ్ ప్రాసెస్‌తో ఫ్లవర్స్‌తో గానీ, ఇంకా బీట్రూట్‌తో గానీ అదే బీట్రూట్ అయిపోయింది కదా! ఏదైనా లీవ్స్‌తో గానీ తయారు చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్‌తోని. ఇలా ఇంట్లోనే హోమ్‌మేడ్ కలర్స్ అనేవి తయారు చేసుకోవచ్చు. ఒక కలర్ నుంచి 2 కలర్స్ మిక్స్ చేసి ఇంకో కలర్‌ని దాంట్లోంచి తీయొచ్చు. ఇలాగ ఇంట్లోనే ఆర్గానిక్‌గా కలర్స్ అనేవి తయారు చేసుకోవచ్చు. ఇంకా సంక్రాంతికి ముగ్గులు పెడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకైతే ఫుడ్ కలర్స్‌ని వాడి ముగ్గు పిండి ఉంటది. ముగ్గు పిండిలోని ఫుడ్ కలర్ అనేది కలిపి ఇలా కలర్స్ అనేవి తయారు చేసుకోవచ్చు. బయటివి బయట కొని డబ్బులు వేస్ట్ చేసుకోకుండా ఇంట్లోనే హోలీ కలర్స్ అనేవి ఇలా సింపుల్‌గా తయారు చేసుకోండి. సో, ఇప్పుడు మెయిన్‌గా హోలీ కలర్స్ వల్ల మనకి వచ్చే అంటే మార్కెట్‌లో దొరికే హోలీ కలర్స్ వల్ల ప్రాబ్లమ్ ఏంటో చూద్దాం. సో, మనకే కాదు పర్యావరణానికి కూడా ప్రాబ్లమ్ ఏంటో తెలుసుకుందాం. సో, ముందుగా చూసుకుంటే ఇందులో కలిపే రసాయనాలు ఏమేమంటే, ఇందులో కలిపే హార్మ్‌ఫుల్ కెమికల్స్ అనేవి గ్రీజు, ఇంజిన్ ఆయిలు, చాక్ పీస్ పౌడరు, ఇంకా సీసమ్ పౌడర్ అంటే గ్లాసులు తయారు చేసే పౌడర్ అనేవి ఇందులో వాడతారు. ఇంకా సింథటిక్ కలర్స్ లాంటివి ఇవన్నీ ఆడ్ వ ఈ కలర్స్ అన్ని అంటే ఈ కెమికల్స్ అన్నీ ఇందులో వాడతారు. ఎందుకంటే, ఈ కలర్స్ అనేవి అంటే ఈ బాగా అట్రాక్టివ్‌గా, ఆకర్షణీయంగా కనపడడానికి, ఎక్కువ రోజులు ఈ కలర్ అనేది కోల్పోకుండా, పాడైపోకుండా ఉండడానికి, ఇంకా మృదువుగా ఉండడానికి, గాల్లో విసిరితే కలిసిపోయే విధంగా తయారు చేస్తారు. అందుకే ఈ కెమికల్స్ అనేవి ఇందులో కలుస్తాయి. ఇవి సైంటిఫిక్ కూడా ప్రూవ్ అయింది. ఈ కలర్స్ వల్ల మన హెల్త్‌కి ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయని. ఫర్ ఎగ్జాంపుల్‌గా ఈ మనం కలర్స్ అనేవి విసురుకుంటాం కదా! విసురుకున్న వెంటనే మన స్కిన్ పైన గానీ, కంట్లో గానీ, నోట్లో గానీ పడతాయి. ఇలా పడిన వెంటనే స్కిన్ అలర్జీస్ దురదలు గానీ, కంటి చూపు తగ్గిపోవడం, కంట్లో పడతది కదా! ఈ టైంలో ఇంకా నోట్లో పడినాక లోపలికైతే ఎప్పుడైతే ఎళ్తదో ఎక్కువ మోతాదులో గాని ఎళ్ళిందంటే రీప్రొడక్టివ్ సిస్టమ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా క్యాన్సర్ వచ్చే కూడా అవకాశం కూడా ఉంది. సో, అందుకే ఔట్ సైడ్ కలర్స్ అనేవి కొనొద్దని చెప్తున్నారు. ఇప్పుడు మనం పర్యావరణానికి కూడా ప్రాబ్లమ్ ఏంటో సింపుల్‌గా తెలుసుకుందాం. సో, 3 బేసిక్‌గా ఎయిరు, వాటరు, సాయిల్ ఈ 3 విధాలుగా పర్యావరణానికి ప్రమాదం ఏంటో తెలుసుకుందాం సింపుల్‌గా. సో, ఎప్పుడైతే మనం ముందే అనుకున్నాం ఈ కలర్స్‌లో అనేవి కెమికల్స్ ఉంటాయని. సో, ఎప్పుడైతే మనం గాల్లో ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇసురుకుంటామో గాల్లో కలిసినప్పుడు ఇందులో ఉన్న కెమికల్ కలర్స్ అనేవి గాల్లో కలిసి ఎయిర్ అనేది పొల్యూట్ అవుతది. ఇంకా సెకండ్ సాయిల్. ఆటోమేటిక్‌గా సాయిల్ నేలపైన కూడా పడతది. ఈ నేలపైన పడినప్పుడు ఇందులో ఉన్న ఈ కలర్స్ వల్ల మట్టిలో ఉన్న సారవంతమైన కీటకాలనేవి చనిపోతాయి. ఈ కీటకాలనేవి మట్టిని సారవంతంగా ఉంచడానికి ఈ కీటకాలు మంచి పాత్రను పోషిస్తాయి. సో, ఈ కెమికల్ కలర్స్ వల్ల ఈ కీటకాలనేవి చనిపోతాయి. మట్టనేది సారవంతంగా ఉండదు. నిజానికి మనం వ్యవసాయం భూమిలోని ఆవులువి గానీ, గేదెలు గానీ, ఇంకా మేకలు, కోళ్ళువి గానీ ఇట్లా ఎరువులు వాడతాం. ఎందుకంటే భూమనేది ఫెర్టిలైజర్‌గా ఉండడానికి, మంచి దిగుబడి రావడానికి. అలాగే ఈ మట్టిలో ఉన్న ఈ కీటకాలు కూడా అలాగే హెల్ప్ చేస్తాయి మట్టిని సారవంతంగా ఉంచడానికి. సో, ఈ వివిధ కారణాల వల్ల ఈ కలర్స్ అనే కాదు ఇంకా వివిధ కారణాల వల్ల మన వ్యవసాయంలో వాడే కెమికల్స్ వల్ల ఈ నేల అనేది కలుషితమవుతుంది. ఇంకా వాటర్ పొల్యూషన్ అంటే ఈ కలర్స్ వల్ల వచ్చేది. రూపంలోని నీటిలోని కలిసిపోవడం లేదంటే మనం ఒకళ్ళ మీద ఒకళ్ళు కలుసుకున్నప్పుడు లాస్ట్‌లోని కడుక్కుంటాం కదా! కడుక్కోవడం వల్ల ఇవి వచ్చే వేస్ట్ వాటర్ అంట, కలర్ వాటర్ అంట అంటే సిటీస్‌లో ఉన్నవారైతే డ్రైనేజ్‌లో కలిసి డ్రైనేజెస్ నుంచి ఓషన్స్‌లో కలుస్తాయి. ఇలాగా ఓషన్‌లో ఉన్న జీవజాలాలకి ప్రమాదంగా మారుతున్నాయి ఈ కలర్స్. ఇంకా ఏదైనప్పటికీ మనకి సింపుల్‌గా ఒక ఆల్టర్‌నేటివ్ ఉన్నప్పుడు పర్యావరణానికి సమస్య కలిగే ఈ కలర్స్‌ని ఎందుకు వాడడం? సాంప్రదాయంగా ఇంట్లోనే హోలీ కలర్స్ అనేవి తయారు చేసుకొని నీట్‌గా వాడుకోండి. అది మన హెల్త్‌కి మంచిది, మనీ సేవ్ అవుతది, ఇంటి పర్యావరణానికి కూడా ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా ఉంటది.